నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏంటండి ఇది? ఏంటిది? మీరే చెప్పండి. దీన్ని చీటింగ్ అంటారు కదా. అందుకే కేసు పెట్టాలనుకుంటున్నాను. కాస్త గట్టిగా వాదించి ఆ అమ్మాయికి మీరే బుద్ధి చెప్పండి. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు, ఒళ్ళు మండిపోతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ప్లీజ్, నాకు చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళండి. ఏంటి? మీకు చిరాగ్గా ఉందా? నాకెలా ఉందో తెలుసా? శివాలెత్తిపోతుంది. చేతులు డమరుకం పట్టుకొని శివతాండవం చేయాలనుంది. అయితే బయటికి వెళ్ళి చేసుకోండి. ఇక్కడ నా ఆఫీస్లో కాదు. ఇక్కడికి వచ్చి నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే నేనేం చేయాలి? అదేంటండి అంత తేలిగ్గా మాట్లాడతారు? ఇదే చీటింగ్ అబ్బాయి చేస్తే మీరు ఊరుకుంటారా? వాడి మీద అడ్డమైన సెక్షన్లు బనాయించి లోపల తోసేస్తారు. అంతెందుకు, నేనే వాడిని మక్కెలిరగొడతాను. ఆ విషయం మీకు తెలుసు కదా. మరి అంత ఈజీగా ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేస్తే కేసు పెట్టకుండా ఎలా వదిలేస్తారండి? అంటే మగాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయమా? నేను అందరికీ సమానమైన న్యాయం అందించాలని ఈ లాయర్ వృత్తిలోకి వచ్చాను. అయితే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్నీ రాసి ఇమీడియట్గా కేసు బుక్ చేయండి. ఎంతగా అంటే ఆ అమ్మాయి షేక్ అయిపోవాలి, మిల్క్ షేక్ అయిపోవాలి. నాకు ఈ కేసులొద్దు, ఏమొద్దు, మర్రో నువ్వే కావాలంటూ వచ్చి నన్ను హక్ చేసుకోవాలి. గౌతమ్ గారు, మీరు అనవసరంగా దీన్ని పొడిగించకండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నన్ను అనవసరంగా టార్చర్ చేయొద్దు. బీ సీరియస్. నేను కూడా అంతే సీరియస్గా చెప్తున్నాను. నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చిన నీ ఫ్రెండ్ ప్రియాంక ఎక్కువైపోయిందా? ఎందుకు కాకూడదండి? మీరు కూడా నిన్నగాక మొన్నే కదా నా లైఫ్లోకి వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మాత్రమే నాకెందుకు ఎక్కువ అవ్వాలి? ఆ ప్రశ్న నన్ను అడగడం కంటే నీ అంతరాత్మని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తుంది. నా అంతరాత్మని అడిగాను, అంతర్మదనం చేసుకున్నాను. ఓకే, అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి ఝాన్సీ? నువ్వు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటావా? ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకోవా? మళ్ళీ మళ్ళీ పాత పాటే పాడుతున్నావు ఎందుకు? గౌతమ్ గారు, మీరు ఏమైనా అనుకోండి, నా మూలాన మీరు అన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని మీ ఇంటికి దగ్గర చేయాలనుకున్నాను, అదే నా గోల్. అందుకు మీరు ప్రియాంక సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం కూడా నాకుంది. మరి నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేస్తావు? జీవితాంతం నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను కదా. అంటే అసలు ఇప్పుడు నీ మనసులో ఏముంది? ప్రియాంకకి నాకు దగ్గరుండి పెళ్లి చేసేసి పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అవును, కొన్ని సందర్భాల్లో ఊరుకోవడమే ఉత్తమం. స్టాప్ దిస్ నాన్ సెన్స్. మళ్ళీ చెప్తున్నాను ఝాన్సీ, ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లే సిచ్యువేషనే వస్తే నేను ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడ్ను. సార్, మీరు పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయి క్రిమినల్లా మాట్లాడుతున్నారు. నేనలా మాట్లాడేలా చేస్తుంది నువ్వే. నేను కాదు క్రిమినల్, నువ్వు. నా గుండెకి గాయం చేసిన క్రిమినల్ నువ్వు. ప్లీజ్, మీతో వాదించే ఓపిక, శక్తి రెండు నాకు లేవు. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాను. నీ మనసు బాగలేదు కదా, కానీ జీవితాంతం నీ నీడని కూడా వదిలిపెట్టను. అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు అక్క? త్వరగా పెట్టు, నాకు ఆకలిస్తుంది. 5 minutes రా, ఫినిషింగ్ లో ఉంది. ఈ స్టవ్ మంట సరిగ్గా రావట్లేదు.
కొంచెం వాటర్ పోయాలి. ఏమ్మా స్వీటీ, వంట చేస్తున్నావా? అవును అంకుల్. ఏం వంట చేస్తున్నావు? మా అక్క ఎప్పుడు ముద్దపప్పు చేస్తుంది, మీరు కూడా తింటారా? ఓ బ్రహ్మాండంగా తింటాను. అమ్మా స్వీటీ, నాకు పెట్టమ్మా, ఆకలేస్తుంది. ఒక్క నిమిషం అంకుల్. ఆ, ఇది అన్నం. ఆ. చాలమ్మా, ఇంకొంచెం పెట్టుకోండి అంకుల్. చాలమ్మా, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పప్పేస్తున్నా. పప్పు నాకు చాలా ఇష్టం అమ్మా. ఏయ్, అక్క నాకు ఇంకొంచెమే. ఉండండి, నెయ్యి వేస్తాను. ఆ, ఇది నెయ్యి. ఆ. ఇప్పుడు తినండి. ఆ. నేను ప్రతిసారి అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద దేవుడికి పెడతాను. ఎందుకు అంకుల్? ఎందుకంటే అది నాకు అలవాటు. అయితే వెళ్ళి దేవుడి బొమ్మ తీసుకురానా? వద్దు, అవసరం లేదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. అవును అంటారు. ఈరోజు మీరే నా దేవుళ్ళు. తినమ్మా. నువ్వు కూడా తిన్నా. అంకుల్, ఇప్పుడు మీరు తినండి. కారంగా ఉందా అంకుల్? లేదమ్మా, అమృతంలా కమ్మగా ఉంది. అవునా? అయితే ఇంకో ముద్ద పట్టండి. నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. ఏంటండి, ఇక్కడేం చేస్తున్నారు? భోంచేస్తున్నారు మేడం. భోజనం ఏది? ఇదిగో ఇదే భోజనం. ఇది పప్పు, ఇది అన్నం, ఇది నెయ్యి. ఏంటండి, వేళ్ళతో కలిసి పిల్లలాటలు ఆడుతున్నారా? ఎరా, నీకేం పనిలేదా? హోంవర్క్ ఏం లేదా? వెళ్ళిక్కడి నుంచి. ఏ పద్మ, బుద్ధి లేదా? అయినా పిల్లల్ని బెదిరిస్తున్నావేంటి? అయ్యో, మీకెలా చెప్పాలండి? మీ నాన్నగారు వచ్చే టైం అయింది. అయితే ఆయన చూస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? ఏమన్నా భూకంపం పుట్టిస్తాడా, సునామీ సృష్టిస్తాడా? అబ్బా, ప్రతిదానికి గొడవలు ఎందుకండి? వీళ్ళకి మీరైనా చెప్పి పంపించండి. రే, చెప్పేది మీకు, వెళ్ళండి. వెళ్తాంలే, మీరు మమ్మల్ని ఇలా విసుక్కుంటున్నారనే మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాం. ఏంటి వెళ్ళేది? మీరెక్కడికి వెళ్ళేది లేదు. లేదు, వెళ్తున్నాం. మా పిన్ని మమ్మల్ని తీసుకెళ్తుంది. వెళ్ళట్లేదు అంటున్నాను కదా. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని మావయ్య ఆర్డర్ పాస్ చేశారు. ఆయన చెప్తే మీ పిన్ని కూడా సైలెంట్గా ఉండాలి. అర్థమైందా? ఏయ్, నోరు మోస్తావా? నేనేమన్నానండి? మావయ్య గారు చెప్పింది చెప్తున్నాను. నా మీద అరుస్తారేంటి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉన్న చెప్పిన ఉక్రోషమే మనిషికి. మ్మ్. ఛ, ఏం మనుషులేంటో. పిల్లలు, ఇందాక మీరు నాకు తినిపించారు కదా, ఇప్పుడు నేను మీకు తినిపిస్తాను. మాకేం వద్దు అంకుల్. మేము ఊరు వెళ్ళట్లేదంట కదా. వంశీ, పద. అమ్మా స్వీటీ, స్వీటీ, అరే వంశీ, వంశీ. ఛ. నువ్వు ఓడిపోయి నా ప్రేమని గెలిపించావు. నేను ఓడిపోలేదు ప్రియాంక. నా ప్రేమని వదులుకున్నానంతే. నిజమే. నువ్వు కాకుండా వేరే ఎవరు నీ ప్లేస్లో ఉన్నా గౌతమ్ సార్ లాంటి మంచి మనిషిని వదులుకోలేరు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ అంటారు కదా.
నీ స్వచ్ఛమైన స్నేహానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? అందుకే మన ఫ్రెండ్షిప్ టైటానిక్ షిప్ లా మధ్యలోనే మునిగిపోకుండా చిరకాలం ఉండాలని దానికి గుర్తుగా ఈ రింగ్స్ తీసుకొచ్చాను. ఏంటివి? ఫ్రెండ్షిప్ రింగ్స్. పట్టు, తొడుగుతాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రియాంక? ప్లీజ్, నా కోసం కాదనుకు. ప్లీజ్ ఝాన్సీ. ఇది నా వేలికి తొడుగు. తొడుగు ఝాన్సీ. నా స్నేహానికి గుర్తుగా నీకు ఆ రింగ్, నీ త్యాగానికి గుర్తుగా నాకు ఈ రింగ్. దీన్ని లైఫ్ లాంగ్ జాగ్రత్తగా దాచుకుంటాను. నువ్వు కూడా ఆ రింగ్ ని జాగ్రత్తగా దాచుకోవాలి, ఓకేనా? అలాగే దాచుకుంటాను. కానీ కేవలం ఈ ఉంగరాలు పెట్టుకుంటేనే స్నేహం నిలుస్తుంది అనేదానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఉంగరం ఈ వేలికున్నా లేకపోయినా ఒక ఫ్రెండ్లా నేనెప్పుడూ నీ సంతోషాన్ని కోరుకుంటాను. ఇది నీకోసం కాదు, నా కోసం అనుకో. పోనీ నీకు నచ్చకపోతే తీసేయ్, బలవంతమేమీ లేదు. ఏ నచ్చకపోవడానికి ఏముంది? ఇది నీలాగే చాలా ప్రెట్టీగా ఉంది. కాకపోతే మన స్నేహం ఉంగరాల్లో కాదు, హృదయాల్లో ఉండాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా ఉంటుంది. పిల్లలు పేరుకు మాత్రమే వారసులయ్యారు కానీ మన ప్రేమకేనాడు నోచుకోలేదు. వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చాల్సిన మనం ఏమీ పట్టనట్టు చూస్తున్నాం. ఏంటండి ఇది? ఆ పసిదానికి ఒంట్లో బాగోలేనప్పుడు అనుకున్న మొక్కు అది తీర్చడానికి వెళ్తుంటే దానికి కూడా అడ్డుపడ్డమేంటండి? ఇంతకన్నా అన్యాయం వేరే ఉంటుందా? మీరే చెప్పండి. అది కాదు కమల, పిల్లలకి ఏదన్నా అయితే ఫైనల్గా బాధపడాల్సింది మనమే కదా. తప్పండి, చాలా తప్పు. ఝాన్సీ వాళ్ళకి ఏమీ కానివ్వదు. వాళ్ళ క్షేమం తప్ప ఝాన్సీకేది ముఖ్యం కాదు. తన ప్రాణాలు పణంగా పెట్టైనా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. పిల్లల్ని మనకి దగ్గర చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ఎన్నో మాటలు పడుతుంది. స్వీటీకి అత్తయ్యగారిచ్చిన పట్టిల్ని నేనిస్తే తీసుకోకుండా నలుగురిలో ఇవ్వండి మేడం అని తిరిగిచ్చేసింది. అలాంటి ఝాన్సీని మనం చాలా బాధ పెడుతున్నాం. ఏవేవో ఊహించుకుని నిందలు వేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మామయ్య గారితో మీరొకసారి మాట్లాడండి. దేని గురించి? అదేనండి, పిల్లల్ని ఊరికి పంపించడానికి. అది కుదరదు కమల. పోనీ మనం వాళ్ళతో వెళ్దామా? కనీసం అదైనా అడగండి. ఎలా వెళ్తాం కమల? నాన్న ఎందుకు పంపిస్తారు? ఆయన నువ్వు ఇందాకే అడిగావు కదా, వద్దన్నారు కదా, మళ్ళీ నన్ను అడగమంటావేంటి? నేనడిగితే వద్దంటున్నారనే మిమ్మల్ని అడగమంటున్నాను. నాన్న ఒప్పుకోరు కమల. అదేంటండి, వాళ్ళని వెళ్ళనివ్వక మనము తీసుకెళ్ళక అమ్మ పెట్టదో అడుక్కొనివ్వదు అన్నట్టు ఇదేమైనా భావ్యంగా ఉందా? ఇప్పుడు డిస్కషన్ అంతా నా దగ్గర ఎందుకు పెడుతున్నావు? పిల్లలు ఊరికెళ్తున్నారని తెలియగానే ఎంతో సంతోషపడ్డారండి. ఇప్పుడు వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినట్టే అవుతుంది. నా మాట విని ఒక్కసారి మావయ్య గారితో మాట్లాడండి. కమలా, నీకింతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. నాన్న ఒకసారి నో చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడను. ఆయన మాటకి ఎదురు చెప్పలేను. మీది మంచితనం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదండి. జరుగుతుంది తప్పు అని తెలిసినా కూడా ఎలా మౌనంగా ఉంటున్నారు? మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? మీకంటూ ఒక అవగాహన ఉండదా? ఆలోచించరా? ఎందుకు ఆలోచించను? అలా ఆలోచించే మొన్న పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పినందుకే
ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా. అలా ఆలోచించే ఆ రాజయ్య వాళ్ళకి డబ్బులు ఇచ్చినందుకు ఎంత గొడవ జరిగిందో చూసావు కదా. వాళ్ళేదో అపార్థం చేసుకున్నారని. కమలా ప్లీజ్, ఈ మధ్య నాకు అసలే బీపీ పెరిగిపోతుంది. ఇప్పుడే టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. నాతో ఎక్కువసేపు ఆర్గ్యూ చేయొద్దు. నీకు నా నిర్ణయాలు నచ్చకపోతే కనీసం వచ్చే జన్మలోనైనా నీ మాట వినే భర్త రావాలని కోరుకో. అది కాదండి, మీరు ఏమండి? స్వీటీ, వంశీ, ఏంటలా డల్గా ఉన్నారు? ఎగ్జామ్స్లో మార్క్స్ ఏమైనా తగ్గాయా? స్కూల్లో టీచర్స్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా? ఏంటి నాన్న, ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? ఇలా ఉంటే ఎలా? మన సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, హ్యాపీగా ఉండాలి కదా. లగేజ్ సర్దుకోవాలి కదా. స్వీటీ, వంశీ, మీ బట్టలు అవి సర్దుకోండి. అన్నీ ఒకే బ్యాగ్లో పెడతాను. స్వీటీ, వంశీకి తెలియదు కదా, హెల్ప్ చేయి. ఏంట్రా, ఏమైంది? ఏం జరిగిందో చెప్పాలి కదా నాకు. అలా సైలెంట్గా ఉంటే ఎలా తెలుస్తుంది? మనం సంక్రాంతికి ఊరు వెళ్ళడం లేదంట కదా. ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తున్నావు. లేదు, వెళ్ళడం లేదంట. ఎవరన్నారు మీతో? పద్మ ఆంటీ చెప్పింది. పద్మ ఆంటీనా? అవును, తనే చెప్పింది. పిక్ తాతయ్య మనం ఊరు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదంట. మనం వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది. మావయ్య, తీసుకోండి. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏంటి? అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. తెలుసు అనుకుంటే చెప్పడం ఎందుకు? కన్ఫర్మేషన్ కోసం సార్. రాణి అనే అమ్మాయి ఉంది కదా సార్. ఎక్కడుంది? అబ్బా, అర్జెంటుగా మా నాన్నని జబర్దస్త్కి పంపించాలి. వాళ్ళ ఇంట్లోనే ఉంది సార్. తను స్వీటీకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ ఊళ్ళో శివుడికి మొక్కుకుందట. ఇందు మూలంగా సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులైన పిల్ల, పెద్ద, గొడ్డు, గోద అందరూ ఈ ఉయ్యాల దగ్గరికి రావాల్సిందో. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నడబోతున్నారు. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి సరే, బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నువ్వు రే చంద్ర, రే చంద్ర, రే చంద్ర, ఏంటి గోలా? అర్ధరాత్రి ఏంట్రా ఈ భాగవతం? ఆ తలపాగా ఏంటి? ఈ లుంగి ఏంటి? చేతిలో ఈ డప్పు ఏంటి? ఛీ! నువ్వు చేసే శబ్దం ఏంటి? నీకు పిచ్చి పట్టిందా? పక్కన వాళ్ళు చూస్తే పరువు పోతుందిరా. మన ఇంటి పక్కన ఎవరు లేరు కదా నాన్న. ఖాళీ స్థలాలు ఉన్నాయి, చాలా గ్యాప్ ఉంది. అయినా మీరు పరువు గురించి మాట్లాడడం కొత్త ఏం కాదు కదా. రే చంద్ర, నువ్వు సైలెంట్ గా ఉండు. అందరూ నిద్రపోతున్న టైంలో వచ్చి ఏంటి గొడవ? వెళ్ళు, వెళ్ళి పడుకో. పో. పడుకుంటాలే అన్నయ్య.
రోజు పోయే నిద్రే కదా, ఇప్పుడేమవుద్ది కొంచెం లేట్ అయితే. అసలు మీ నాన్నగారు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నారు? చెప్పండి శ్రీ 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 సోమేశ్వరరావు గారు, ఆ దేవుడి కంటే మీరు గొప్ప? పేరులో ఈశ్వరన్ ఉంటే ఆ పరమేశ్వరుడి కంటే గొప్ప అనుకుంటున్నారా? నేను ఎప్పుడు అలా అనుకోలేదే. ఎందుకు అలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావు? అనుకోకపోతే మరి పిల్లల కోసం తీర్చాల్సిన మొక్కుబడికి ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకు నిజంగా భక్తి దేవుడి మీద ఉంటే ఇలా చేసి ఉండరు. దేవుడు అంటే లెక్క లేకుంటేనే ఇలా చేస్తారు. రేయ్, ఏంట్రా నాన్న దైవభక్తిని శంకిస్తున్నావా? ఆయన దేవుని ఎంతగా నమ్ముతారో తెలుసు కదా. రోజు మీ వదిన పూజ చేస్తే మొదటి హారతి ఆయనే తీసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు పిల్లల మొక్కుబడికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ఇప్పుడు ఈ విషయం అడగడానికి ఇంత గడ్డప్ వేసుకొని వచ్చావా? నేను ఎలా వచ్చానని కాదు, ఏం అడుగుతున్నాననేదే ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఏంటి గొడవ? వెళ్దాం పదండి. ఇదంతా నీ వల్లే. ఆయన ఫస్ట్ ఒప్పుకున్నాడు, కానీ నువ్వు మధ్యలో పొలలు పెట్టావు. వాళ్ళకి ఏదైనా అయితే మనదే రెస్పాన్సిబిలిటీ అని ఏదేదో చెప్పావు. ఈయన నమ్మేశాడు. నాన్నగారు, మీకు అర్థం కావట్లేదు. మీరు మొక్కుబడికి అడ్డుపడితే ఆ దేవుడితో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. దేవుడు ఊరుకోడు నాన్న, అన్ని చూస్తూనే ఉంటాడు. మన చుట్టూనే ఉండి గమనిస్తూనే ఉంటాడు. సర్లేరా, ఏదైతే అదైంది. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే ఆ దేవుడే నన్ను శిక్షిస్తాడు. నువ్వు నోరు మూసుకొని పదా. తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అరే, నేనెంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరేంటి అంత తేలిగ్గా తీసి పడేస్తారు? బాబాయ్ ఊరుకో బాబాయ్. ఏంట్రా ఊరుకునేది? మీరు ఎలాగో ఏమీ చేయలేరు, కనీసం నన్నైనా మాట్లాడినేవ్వండి. సరే బాబాయ్, నేను మాట్లాడతానులే. తాతయ్య, ఏంటిది? ఎందుకు చిన్నపిల్లల విషయాన్ని పెద్ద చేస్తున్నారు? వాళ్ళేదో మొక్కు తీర్చుకుంటే మనకొచ్చే ఇబ్బంది ఏంటి? వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. వాళ్ళకేం కాకుండా ఝాన్సీ ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. రేయ్, ఆపుతావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ పిల్లల సంరక్షణ బాధ్యత మనదేనని కోర్టుకెక్కి మరీ ఆ పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది కదా. పిల్లలకి కేవలం తను ఒక ఆయా లాంటిది మాత్రమే. తను ఇక్కడికి జస్ట్ ఒక గార్డియన్ గా మాత్రమే వచ్చింది. వాళ్ళు టైంకి తింటున్నారా, పడుకుంటున్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే తన బాధ్యత. అంతవరకే. అంతేగాని పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకువెళ్తాను అంటుంటే గంగిరెద్దులా తనాడిస్తావా? తను ఏదంటే దానికి నేను ఒప్పుకోవాలనా? నెవర్. నా ఇగో మీదనే దెబ్బ కొట్టింది. అబ్బో, ఈయన గారికి ఏ కారమే అనుకున్నా, ఈగో కూడా ఉందా? పాస్వర్డ్ ఏంటో. అది కాదు తాతయ్య. రేయ్,
నాకెదురు చెప్పే ఈ పొగరబోతు ఝాన్సీకి వంత పాడేవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టే ఢంకా బజాయించి చెప్తున్నాను, పిల్లల్ని ఎక్కడికి పంపించేదే లేదు. ఆ రోజు నన్ను కోర్టులో తల దించుకునేలా చేసింది, నన్ను కోర్టు మెట్లెక్కేలా చేసింది. మరి లిఫ్ట్ లేనప్పుడు మెట్లు ఎక్కాలి కదా నాన్న. అప్పుడు జరిగిన అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. ఈ విషయం మీద ఆవిడ గారు కోర్టుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళమను, లేదంటే ఇంటికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసి ఇచ్చి వెళ్ళమను. తన ఇష్టం వచ్చిన దగ్గరకు తీసుకెళ్ళమను. గుళ్ళు గోపురాలకి కర్మ ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్ళమను. నాకేం అభ్యంతరం లేదు. ఓకే సార్, మీ నిర్ణయం అదే అయితే నేను చెప్తున్నాను వినండి. ఇది దేవుడిపై ఉన్న నమ్మకానికి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నేను పిల్లల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. మీరు కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా కోర్టు ద్వారానే తీసుకెళ్లాల్సి వస్తే అది నాకు అసలు విషయమే కాదు. ఐఎమ్ రెడీ టు ఫైట్. ఝాన్సీకి కోర్టులో ఫైట్ చేయడం ఇష్టం కదా. కోర్టులో ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. పిల్లలు, మీరు పదండి. ఝాన్సీ ఏంటి నన్ను రమ్మని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్తున్నాను. అదేంటి ఝాన్సీ, అర్జెంటుగా రమ్మన్నావు కదా, అసలు విషయం ఏంటి? విషయం ఏంటో ప్రియాంక మాట్లాడుతుంది. ప్రియాంక మాట్లాడేదేంటి? హే ఝాన్సీ, ప్లీజ్ ఆగు. గౌతమ్ గారు, ప్లీజ్ ముందు మీరు వెళ్ళి ప్రియాంకతో మాట్లాడండి. వదలండి. ఝాన్సీ, 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 ఏంటి మళ్ళీ ఏం స్టార్ట్ చేసావు? మళ్ళీ ఏం గేమ్ మొదలు పెడతావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే నువ్వెందుకు చెప్తా ఉంటుంది ఝాన్సీ? చెప్పు, ఏంటి విషయం? ఏం లేదు సార్. మీకు గుర్తుందో లేదో, మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇక్కడే చూశాను. అయితే ఏంటి? అది జరిగి 1 year అవుతుంది సార్. సో వాట్? మన ప్రేమకు 1 year అయింది సార్. మన ప్రేమ? ఆహా, లేదు లేదు లేదు. మిమ్మల్ని చూసిన మరుక్షణం నాలో పుట్టిన ప్రేమకు 1 year పూర్తయింది. అయితే ఇప్పుడేం చేస్తావు? భోజనాలు బొట్లు ప్లాన్ చేస్తావా? ముసలోళ్ళకి పండ్లు పంపిణీ, చిన్నపిల్లలకి చాక్లెట్ల పంపిణీ ఏమైనా చేస్తావా? అదేం లేదు సార్. జస్ట్ ఆ మూమెంట్ ని మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనుకున్నాను, అంతే. ఝాన్సీతో ఈ విషయం చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్పింది. తనకే ఎన్నైనా చెప్తుంది. ఇక్కడ బాధపడేది నేను కదా, ఇక్కడ ప్రేమని కోల్పోయింది నేను కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను తనలాగా త్యాగం చేసే త్యాగరాజును కాదు. నా జీవితంలో ప్రేమ ఝాన్సీతోనే, పెళ్లి కూడా ఝాన్సీతోనే. ఇందులో ఎటువంటి డైవర్షన్స్ ఉండవు. అర్థమైందా?
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్లాల్సిందే. 1 year కాదు, లైఫ్ లాంగ్ నీ మొదటి ప్రేమని సెలబ్రేట్ చేసుకున్నా నేను కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వను. సో నువ్వు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. సార్ సరే మీ ఇష్టం, కానీ ఈరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా మీతో కలిసి. షట్ అప్. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క క్షణం కూడా నేను ఈ దగ్గర ఉండలేను. గుడ్ బై. సార్ సార్ గౌతమ్ సార్, సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ఎక్సలెంట్. ఝాన్సీ ద వారియర్, త్యాగశీలి, స్నేహశీలి, సేవా గుణశీలి, నిస్వార్థపరురాలు. ఇన్ని బిరుదులు ఇవ్వచ్చు నీకు, కానీ ఒక్కటైనా సంతోషాన్ని ఇస్తుందా? ఒక్కటైనా నీ ప్రేమని తిరిగి తీసుకొస్తుందా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఏదేదో ఆలోచిస్తున్నావు. ఒక్కటి చెప్పు, ఇదంతా ఎవరి కోసం? ఎవరిని మోసం చేయడం కోసం? నిన్న, నన్నా, గౌతమ్ గారినా, పిల్లల్నా, ఈ లోకాన్నా? నువ్వు ఎవరికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీ ముసుగులు నా దగ్గర చెల్లవు. ఎందుకంటే అందరూ నీ చిరునవ్వుని చూస్తే నీ కన్నీళ్లు చూసేది నేను మాత్రమే. అందరూ నీ గుండె ధైర్యాన్ని చూస్తే ఆ గుండెలో ఉన్న భారం నేను మాత్రమే చూడగలను. ఒక్కసారి ప్రపంచాన్ని చూసే నీ కళ్ళతో నీ లోపలున్న నీ అంతరాత్మనైనా నన్ను చూడు. నీ బాధ నీకు అర్థమవుతుంది. నువ్వు త్యాగం చేస్తున్నాను అని ప్రియాంకకి చెప్పొచ్చు, గౌతమ్ గారికి చెప్పొచ్చు, కమల గారికి కూడా చెప్పొచ్చు, కానీ నా దగ్గర చెప్పలేవు. నీలోనే ఉండి నిన్ను అనుక్షణం గమనిస్తున్నా నీ అంతరాత్మనైనా నాకు చెప్పగలవా? నీ మనసంతా ఉన్నది గౌతమ్ గారు, నీ అణువణువు నిండి ఉన్నది గౌతమ్ గారు, నిన్ను పిచ్చిగా ప్రేమించేది గౌతమ్ గారు. నన్ను నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు. గౌతమ్ గారి రూపాన్ని నాలో నుంచి నువ్వు చెరిపేయలేవు. ఎస్, నాలో ఉంది గౌతమ్ గారే, గౌతమ్ గారే, గౌతమ్ గారే. కానీ నేను ఆయన రూపాన్ని చెరిపేస్తాను, ఆయన జ్ఞాపకాల్ని తొడిపేస్తాను, పూర్తిగా చెరిపేస్తాను. నాకు గౌతమ్ గారి కన్నా, నాకన్నా, నీకన్నా కూడా పిల్లలే ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం. నాకు వేరే దారి కనిపించడం లేదు. అదే విషయం ప్రియాంక కూడా చెప్పాను, గౌతమ్ గారికి కూడా చెప్తున్నాను, నీకు కూడా చెప్తున్నాను. శ్రద్ధగా విను. మా అక్క కారణంగా ఆ ఇంట్లో అనర్థం జరిగిందని ఫీల్ అవుతున్నారు. రేపు నన్ను కూడా అలాగే అంటారు. అందుకే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. నా ఫస్ట్ ప్రయారిటీ పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేయడం మాత్రమే. అది తప్ప నా దృష్టిలో ఏది ముఖ్యం కాదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్. ఎస్ఐ గౌతమ్, ఓవర్. సార్, రోడ్ నెంబర్ 7లో కొంతమంది కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. ఓవర్.
రే ఎంతసేపు రా, త్వరగా ఫిల్ చేయి. రేయ్, డోస్ ఎక్కువైతే నిద్రలోనే పోతావు. రే ఇవ్వరా, ఇంకెంతసేపు రా. నీకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసుంటాయి. అసలు ఇంట్లో ఏం జరిగిందనేది తెలియదు. ఆ ఛాన్సీ కూడా చెప్పుండదు, ఎందుకంటే ఆ ఛాన్సీకి కూడా పూర్తి విషయాలు తెలియవు. ఏ మనిషి కారణం లేకుండా అవతల వ్యక్తిని ద్వేషించడు, కోప్పడ్డు. ఇప్పుడు ఇవన్నీ నేను నీతో డిస్కస్ చేయలేను. నీకు కావాలంటే గౌతమ్ గురించి ఏమైనా అడుగు, కాదనకుండా చెప్తాను, చేస్తాను. కానీ ఈ విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకు. అది కాదు తాతయ్య. ప్రియాంక ప్లీజ్, నాన్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు. చూడమ్మా, మాకు జరిగిన నష్టం, మేము అనుభవిస్తున్న కష్టం మాకు మాత్రమే తెలుసు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు, నువ్వు తక్కువ కాకు. ఈ విషయం గురించే నువ్వు మాట్లాడటానికి వచ్చినట్లయితే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఓకే తాతయ్య, ఐఎమ్ సారీ. అయ్యో, సారీ ఎందుకమ్మా, అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకున్నాను తాతయ్య, నాదే తప్పు. తప్పున్నారా? అసలు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేగానే వినడానికి మేమేమైనా మామూలు మనుషులు అనుకుంటున్నావా? మేము ఉప్పాగా ప్రతీకారాలతో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఉన్నాం. నువ్వే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా సరే మేం మాత్రం తగ్గం. ఎందుకంటే మేము నువ్వనుకున్నట్టు మామూలు మనుషులం కాదు, అంతకు మించి అతీతులం. రేయ్ చంద్ర, ఓవర్ యాక్షన్ తగ్గించు. ఓవర్ యాక్షన్ ఏంటన్నయ్యా? మన ఫ్యామిలీ వైభవాన్ని చెప్తున్నాను. నువ్వే కాదు ప్రియాంక, నీ స్థానంలో ఎవరొచ్చి చెప్పినా సరే వీ డోంట్ కేర్. అసలు ఎంత గట్స్ ఉంటే మా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా అడుగుతావు? నువ్వు మా ఫ్యామిలీకి సూట్ అయ్యేదానిలా కనిపించడం లేదు. నీ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. రే చంద్ర, లేకపోతే ఏంటి నాన్న? అసలు మనమేంటి? మనం పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటాం. అంత మొండిగా ఉండే మనతో నిన్నగాక మొన్నొచ్చిన ఈ పనసతోన చెప్తే ఎలా వింటాం? రేయ్, నోరు మోస్తావా లేదా? మోస్తాను నాన్న, కానీ ఒక్క మాట చెప్పి మోస్తాను. అసలు మనమేంటి? మన వంశమేంటి? చస్తే మనం ఎక్కడికి వెళ్తాం?
దానికోసం బతికున్న వాళ్ళని ఎలా చంపుతాం? ఇవేమీ తెలియకుండా తగుదునమ్మా అని తగువ తీర్చడానికి వచ్చేస్తుందా? వెళ్ళవమ్మా వెళ్ళు. నువ్వు మంచి చెప్తే వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రపంచం ఎటుపోయినా మేము మారం, మేము ఇలాగే ఉంటాం. పరువు కోసం సొంత మనిషికి బ్రతికుండగానే పిండాలు పెట్టేస్తాం. దండాలు పెట్టినా వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వొచ్చి చెప్తే మారిపోతామా? రేయ్ దరిద్రుడా, నోరు మూస్తావా లేదా? ఈ ఇంటికి కాబోయే కోడలతో అలాగనే మాట్లాడేది? కాబోయే కోడలైతే ఏంటి నాన్న? తనకేమైనా 2 కొమ్ములున్నాయా, 4 కాళ్ళున్నాయా? రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడ నిన్ను పాతి పెట్టేస్తాను. నన్ను హంతకుణ్ణి చెయ్యొద్దు. సారీ నాన్న, సారీ. అమ్మా ప్రియాంక, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించు. అసలు మాట్లాడిందే తప్పు అంటే శిక్షించు. నాన్నగారు, ఇక మీరు మాట్లాడొచ్చు. నోర్మయ్య, మాట్లాడినంత మాట్లాడి ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నాడు. అమ్మా ప్రియాంక. సరే తాతయ్య, నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ప్రియాంక, ఇక మీదట కూడా నన్ను కలవద్దు. ఒక్కవేళ కలవాల్సి వస్తే పూర్తిగా మారిపోయి ఇలా మృగంలా కాకుండా మనిషిలా మారిపోయి కలువు. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. అక్క నిజంగా నన్ను పోలీసులకు పట్టించుంటే ఏమైపోయేవాడిని? చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న గౌతమ్ బావే నన్ను అరెస్ట్ చేసేవాడు, జైల్లో వేసేవాడు. విషయం అందరికీ తెలిసేది. ఆ అక్క నన్నే కాదు, మా పేరెంట్స్ పరువు కూడా కాపాడింది. తనని చూస్తుంటే నిజంగానే అక్కని ఫీలింగ్ కలుగుతుంది. నిన్ను అక్క అని పిలవాలనిపిస్తుంది అక్క. నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ మానేయాలనే ఉంది, కానీ ఇది లేకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నేను అంతగా అడిక్ట్ అయిపోయాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అక్క. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. నువ్విక మారవా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంతేనా? ఈబే కాల్చడం కూడా రాదు. అమ్మా ప్రియాంక. తాతయ్య, మీరేంటి ఇలా వచ్చారు? ఇంతకు ముందే కదా
నేను మీ ఇంటి నుంచి వచ్చాను. ఏంటి మనవరాలా, నా మీద కోపమా? అలిగావా? బొంగమూతి పెట్టుకున్నావా? బొంగమూతేం పెట్టుకోలేదే. లేదు, నీకు నా మీద కోపం ఉంది కదా. కోపమా? మీ మీద? నాకా? నో వే తాతయ్య. నిజంగా లేదా? ఛాన్సే లేదు తాతయ్య. నేను మా అమ్మా నాన్న మీద కోపడతాను కానీ మీ మీద అస్సలు కోపడను. మరెందుకు అన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు? ఎన్నిసార్లు? అన్నిసార్లు. అయ్యో సారీ తాతయ్య, నేను చూసుకోలేదు. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. సరే సరే, నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నేను డల్ మూడ్లోకి వెళ్ళిపోయా. అలా ఎందుకు తాతయ్య? కాసేపు ఫోన్ తీయకపోతే అలా ఎవరైనా డల్ అయిపోతారా? నువ్వు తీయకపోతే నేను అలాగే అయిపోతాను. సో స్వీట్ ఆఫ్ యూ తాతయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఆమ్ ఎక్స్క్లూజివ్లీ యాక్సెప్టెడ్. అమ్మయ్యా, ఇప్పుడు ఫిల్టర్ కాఫీ తాగినంత ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు హార్ట్ బీట్ కూడా స్టేబుల్ అయిపోయింది. అయినా మీరు ఇంత సెన్సిటివ్ ఏంటి తాతయ్య? అయినా నువ్వు ఇంత మంచిదానివేంటి మనవరాలా? అవునమ్మా, నేను నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడినా నీ కోపం రాకపోవడం నీ మంచితనం. కానీ నేను అలా మాట్లాడటం మీ చెడ్డతనమా? ఊరికే జోక్ చేశాను తాతయ్య. బాలేదాని మనవరాలా, నేను అలా మాట్లాడినందుకు నీ కోపం లేదని చెప్పినా గానీ ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. అది కూడా లేదు. లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం అయినా ఉంటుంది. అసలు ఆ బాధ పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. అదేం లేదు తాతయ్య. అడుగుతున్నాను కదా, ఏం చేయాలో చెప్పమ్మా. నిజంగా నేను చెప్పింది చేస్తారా? ఈ సోమేశ్వరరావు మాట అంటే మాటే, ఆన్లైన్ అగ్రిమెంట్ చేసినట్టే. అయితే స్వీటీ వంశీలను ఝాన్సీతో పాటు మొక్కు తీర్చుకోవడానికి పంపించండి తాతయ్య. ప్లీజ్ తాతయ్య, వాళ్ళు వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికే కదా. దేవుడి దగ్గర పంతం ఎందుకు తాతయ్య? ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ తాతయ్య. మా మంచి తాతయ్య కదూ, మాట అంటే మాటే అన్నారు కదూ. ఆన్లైన్ అగ్రిమెంట్ కూడా అన్నారు. నువ్వు ఇంతగా బ్రతిమలాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయితే ఇంకాసేపు బ్రతిమలాడనా? చాలు చాలు చాలమ్మా. అయినా నీ మాట నేను ఎందుకు కాదంటాను. సరే, నువ్వు చెప్పినట్లే వాడిని పంపిస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. సరే, మన ఇద్దరం మాత్రం ఫ్రెండ్స్. మన ఇద్దరి మధ్య ఏ మాట పట్టింపు జరగలేదు. మన మధ్య జరిగిన తగాదా విషయం మీ వాళ్ళకి చెప్పకు. ఏ విషయం తాతయ్య? మన మధ్య తగాదేంటి? దీర్ఘాయుష్మాన్ భవ. సరే పదండి. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా. హే అక్క అక్క, అటు చూడు ఎంత బాగుందో. అవునరా, సూపర్ గా ఉంది. ఆ పొలాలు చూడు ఎంత గ్రీన్ గా ఉన్నాయో, గ్రీన్ కార్పెట్ వేసినట్లున్నాయి. అక్క ఆ బోట్ చూడు, నా డ్రాయింగ్ బుక్ లో బోట్ లా ఉంది. ఆ
బోట్ నీ డ్రాయింగ్ బుక్ లో బోట్ లా లేదు. నీ డ్రాయింగ్ బుక్ లో బోటే ఆ బోట్ లా ఉంది. తాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. అక్క, అక్కడే మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అవునా? అది మా స్కూలు. అది అంతకు ముందు మా పొలం, ఇప్పుడు బాబాయ్ వాళ్ళది. అక్క, ఆ చెరువులో మేము ఈత కొట్టేవాళ్ళం. చూడు, ఆ తోటలో మేము జాంకాయలు దొంగిలించేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుందో అక్క. అప్పుడప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడే నిజంగా మన జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నామో తెలుస్తుంది. నిజంగా ఇక్కడ మనుషుల్లోనే కాదు, మట్టిలో కూడా జీవం ఉంది. ఐ లవ్ ఇట్. ఎన్నేళ్ళో నువ్వు విడచి అక్క, ఇదే మా ఇల్లు, దిగండి. నేను చిన్నప్పుడు పెరిగిందంతా ఇక్కడే అక్క. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే బాబాయ్, రండి. అమ్మా, బాబాయ్. అమ్మా రాణి, అంతా కులాసానే కదమ్మా? బాగున్నారు కదమ్మా? మేం బానే ఉన్నాం బాబాయ్, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. అల్లుడి గారు బాగున్నారా? బాగున్నామా అయ్యా. అవును రాణి, తాతయ్య రాలేదా? రాలేదు బాబాయ్, ఆయనకి ఒంట్లో బాలేదు, ఇంత దూరం ప్రయాణం చెయ్యలేనన్నాడు. బాబాయ్, తను ఝాన్సీ అక్క. నమస్తే అమ్మా. నమస్తే బాబాయ్. పిల్లలు వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు. మా రాణి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే చెప్తూ ఉంటుందమ్మా. తను 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే ఉంటాయి. మా రాణిని నువ్వు సొంత చెల్లెల్లా, సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. అయ్యో భలేవారే. నాకు కూడా రాణి తప్ప ఆప్తులెవరూ లేరండి. అందుకే పండక్కి మీ ఊరొచ్చాం. మీరు రావటం మా అదృష్టం అమ్మా. మీకు మా గోదావరోళ్ల మర్యాదలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మళ్ళీ బాబాయ్ ఊరు రావాలని, సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. లోపలికి పదండమ్మా. అప్పారావు, లగేజ్ తీసుకురా. అలాగే అయ్యా. రండి అల్లుడు గారు, రండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.